ద హై కాస్ట్ ఆఫ్ రైజింగ్ ట్రేడ్ వాల్స్ రాసిన ఆథర్ సుహాస్ని హైదర్. ఎప్పుడైనా సరే హిందూ పేపర్లో సుహాస్ని హైదర్ ఐఆర్ ఆర్టికల్ అయితే ఖచ్చితంగా దాని మీద చదువుకోవాలి. షీఈ్ అ ఐఆర్ ఎక్స్పర్ట్ అనమాట. ఐఆర్ ఆర్టికల్స్లో మంచి ఆర్టికల్స్. యూపీఎస్సీ ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా సుహాస్ని హైదర్ని కోట్ చేస్తూ మనం ఆన్సర్ రాయొచ్చు. అసలు ఈ ఆర్టికల్ ఏముంది? ఇండియా గ్లోబలైజ్డ్ వరల్డ్లో వాణిజ్యానికి అడ్డంకులు పెడుతుంది, దానివల్ల ఇండియా చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని ఆవిడ దీనిలో ఒక స్ఫూర్తి ప్రస్ఫుటమయ్యేటట్టు రాసింది. అంటే ఈ ఎందుకు ఇండియా అడ్డంకులు పెడుతుంది, ఏ కాంటెక్స్ట్లో అడ్డంకులు పెడుతుందని చూస్తే, ఆర్సీఈపీ రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అనే 16 సభ్యులు గల ఒక డీల్ కుదరబోయే సమయంలో ఇండియా లాస్ట్ ఇయర్ దానిలోంచి విత్డ్రా అయిపోయింది. ఎందుకు అంటే ఆర్సీఈపీ దేశాలతో, మిగతా 15 దేశాలతో, చాలా దేశాలతో ఇండియాకి వాణిజ్య లోటు ఉంది, ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఆర్సీఈపీలో 10 ఆసియాన్ దేశాలతో పాటు చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలన్నీ ఉన్నాయన్నమాట. సో ఆర్సీఈపీ ఒప్పందం కనుక కుదుర్చుకుంటే భారతదేశానికి వాణిజ్యపరంగా నష్టం జరుగుద్దని దేశం భావించి గవర్నమెంట్ నేను ఆర్సీఈపీలో ఈ కండిషన్స్లో చేరబోనని చెప్పి డిక్లేర్ చేసింది. సో ఈ ఆర్సీఈపీకి సంబంధించిన సదస్సు, చర్చలు, నెగోసియేషన్స్ సదస్సు ఈ ఫిబ్రవరి 3-4 తారీఖులో జరిగితే బాలీలో జరిగింది, ఇండోనేషియా బాలీలో. ఇండియా దానికి అటెండ్ అవ్వలేదు. అండ్ ఇదొక అంశం అయితే, మొన్న వచ్చిన బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీస్ బాగా పెరిగిపోయాయి. అంటే ఇతర దేశాల నుంచి భారతదేశానికి వస్తున్న దిగుమతి అవుతున్న వస్తువులపై దాదాపు 50 ఐటమ్స్ పైన మనం దిగుమతి సుంకాలు వేసామన్నమాట. కస్టమ్స్ డ్యూటీస్ చాలా వేసేసాం. సో దీంతో మనకి వేరే దేశం మన దేశంలో అమ్మాలంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీనికి ఇండియా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చైనాతో ఉన్న ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు గురించి చెప్తుంది. ఇండియా చైనా ట్రేడ్ దాదాపు $100 బిలియన్ దగ్గరగా ఉన్నప్పటికీ ఇండియా చైనా దగ్గర ఎక్కువ కొనుక్కుంటూ చైనాకి తక్కువ అమ్ముతుంది. అంటే ఇండియా లాస్లో ఉందన్నమాట. దాదాపు ట్రేడ్ డెఫిసిట్ చూస్తే చైనాకి ఇండియాకి మధ్య, చైనా ఇండియా ట్రేడ్ డెఫిసిట్లో $57 బిలియన్, $57 బిలియన్ ఉందన్నమాట ఇండియాకి చైనాకి మధ్య ట్రేడ్ డెఫిసిట్. ఇది చూపిస్తూ భారతదేశం స్వదేశీ వస్తువులను కాపాడుకోవడానికి పన్నులు ఎక్కువ చేసిందనమాట. కానీ ఇది ఎంతవరకు రైటు? ఇండియా ప్రపంచంలో, ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య కుటుంబంలో ఏ విధంగా పైకి వెళ్తుందని చూస్తే, ఈవిడ మొత్తం అన్నీ రివ్యూ చేసింది ఈ ఆర్టికల్లో. ఈ ఆర్టికల్ చదివితే ఇండియా వరల్డ్ ట్రేడ్లో ఏ విధంగా, ఎన్ని గ్రూప్స్లో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తుందని ఒక 5 నిమిషాల్లో మనకు అర్థమైపోద్ది అనమాట. సో ఒకసారి ఈ ఆర్టికల్ పూర్తి స్థాయిలో చూస్తే, మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఎఫ్టీఎస్ వల్ల, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. కొంతవరకు నష్టపోతుందని, కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోతే భారతదేశం గ్లోబలైజ్డ్ వరల్డ్లో ముందుకెళ్ళే అవకాశం కూడా లేదు. దాని తర్వాత ఈ ఏషియాన్తో, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో మనకి ఎఫ్టీఏ ఉంది. ఆసియాన్లో 10 దేశాలు ఉన్నాయి, వాళ్ళతో మనకి ఎఫ్టీఏ ఉంది. దాంతోపాటు జపాన్తో సెపా ఉంది, సౌత్ కొరియాతో సెపా ఉంది. ఇవన్నీ కూడా ఇండియా కండిషన్స్ మళ్ళీ మార్చుకోవాలని ట్రై చేస్తుంది అనమాట. దాంతోపాటు మనం చూస్తే కనుక ఆస్ట్రేలియాతో సెకా, కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సెపా అంటే కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సెకా అంటే కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఆస్ట్రేలియాతో సెకా చేసుకుందామని చర్చలు జరిగి 2015లో ఆ చర్చలు ఆగిపోయాయి. తర్వాత 2013 నుంచి కూడా యూరోపియన్ యూనియన్తో మనం బీటీఐఏ చేసుకుందాం అనుకుంటున్నాం. బీటీఐఏ అంటే బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. అది కూడా చర్చలకి పూర్తి స్థాయిలో అసలు బీటీఐఏ గురించి ఈయూతో చర్చలే జరగలేదు. ఇంకా బ్రిటన్ విషయానికి వస్తే, ఇప్పుడు బ్రెగ్జిట్ అయిపోయిన తరుణంలో బ్రిటన్తో ఇండియా ఎఫ్టీఏ చేసుకోవచ్చా, ఏ విధమైన ట్రేడ్ డీల్ చేసుకోవాలి,
ఏ విధంగా ఫ్యూచర్ బ్రిటన్ ఇండియా ట్రేడ్ రిలేషన్స్ ముందుకెళ్ళిపోతున్నాయని కూడా ఎక్కడా కూడా ఇండియా ఇంకా ఆలోచన చేయలేదు. 2015లో ఇండియా మోడల్ బిట్ చేసింది. బిట్ అంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ఇతర దేశాలతో మనకి ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాలకి ఒక మోడాలిటీ తయారు చేస్తుంది అనమాట. పాత బిట్ని తీసేసి కొత్త బిట్ అంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. సో ఈ బిట్లో మనం అనుకున్నాం, మనం బిట్ వల్ల మనకు చాలా లాభం జరుగుద్ది అని. ఇండియా కొత్త మోడల్ బిట్తో ఇండియాతో బిట్ అగ్రిమెంట్ చేసుకోవడానికి చేసుకోవడానికి సుముఖంగా చూపించిన దేశాలు 3 ఒకటి కిర్జికిస్తాన్, 2 బెలారస్, 3వది బ్రెజిల్. సో ఇండియాతో బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ చేసుకోవడానికి ఈ మధ్య కాలంలో ముందుకొచ్చిన దేశాలు 3 కిర్గిస్తాన్, బెలారస్ అండ్ బ్రెజిల్ తప్పితే మిగతా దేశాలు ఇంకా రాలేదన్నమాట. దాని తర్వాత సార్క్ దేశాల విషయానికి వస్తే ఇండియాకి ఆ దేశాలతో మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఇండియాతో ఆ దేశాలకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ అనుకోండి, ఇండియా ఎక్కువ అమ్ముద్ది, తక్కువ కొనుక్కుంటుంది బంగ్లాదేశ్ నుంచి. సో సార్క్ దేశాల్లో ఇండియాకి లాభం ఉన్నప్పటికీ ఈ ట్రేడ్ అనేది చాలా కొంచెం అనమాట. అండ్ పాకిస్తాన్ విషయానికి వస్తే మనం ఇచ్చిన ఎంఎఫ్ఎన్ స్టేటస్ మనం తిరిగి తీసేసుకున్నాం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అనమాట. సో పాకిస్తాన్తో కూడా మనకి ట్రేడ్లో ఏమీ లేదు. సో కమింగ్ టు మనం ప్రపంచం విషయం చూసుకుంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ చూసుకుందాం, తర్వాత నాఫ్టా, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అమెరికా, కెనడా, మెక్సికో మధ్య. ఇప్పుడు అది యుఎస్ఎంసీఏ అవబోతుంది. నాఫ్టా కాస్త యుఎస్ఎంసీఏ అవబోతుంది అనమాట. తర్వాత ఆఫ్రికన్ కాంటినెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉంది, EU ఉంది. ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాణిజ్యపరంగా పటిష్టంగా ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం సార్క్లో కానీ ఈ పక్కనున్న ఆర్సీఈపీలో కానీ ఎక్కడ కూడా సార్క్ FTA సాఫ్టా అనేది ఆల్రెడీ సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఏషియాతో FTA విషయంలో కూడా మనకు చాలా విభేదాలు ఉన్నాయి. దాంతోపాటు ఆర్సీఈపీ నుంచి మనం విత్డ్రా అయిపోయాం. మెర్కోజర్ అనే ఒక గ్రూప్ ఉంది, లాటిన్ అమెరికాలో, సౌత్ అమెరికాలో కస్టమ్స్ యూనియన్ అనమాట. మెర్కోజర్ అని అర్జెంటీనా, బ్రెజిల్, పెరాగ్వే, ఉరుగ్వే దేశాలతో ఒక గ్రూప్ ఉంది. దానిలో ఇండియాకి PTA ఉంది. FTA చేసుకుందాం అనుకుంటున్నాం, ఆ టాక్స్ కూడా పూర్తి స్థాయిలో జరగలేదన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఇలాంటి ప్రపంచంలో భారతదేశం అందరికంటే ముందుండి కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుని లాభపడే దిశగా ముందుకెళ్ళాలి. కానీ పూర్తి స్థాయిలో ఏది కుదుర్చుకోకుండా ఉన్న ఒప్పందాల నుంచి కూడా బయటకు వచ్చి, అంటే మనకు నచ్చకపోతే బయటకు రావడం సొల్యూషన్ కాదు, ఉండి మనకి బెటర్ డీల్ బార్గెన్ చేసుకోవడం సొల్యూషన్. అలా బార్గెనింగ్ పవర్ పెంచుకోవడానికి బాలి వెళ్ళాలి. కానీ బాలి వెళ్లకుండా, అంటే ఆర్సీఈపీ టాక్స్కి బాలి వెళ్లకుండా కూర్చోవడం సరైంది కాదు అని చెప్పి ఈ ఆర్టికల్లో సుహాస్ని హైదర్ పేర్కొన్నారు. సో భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ, పర్చేసింగ్ పవర్లో 3rd లార్జెస్ట్ ఉంది. ఇలాంటి దేశం వాణిజ్య ఒప్పందాల్లో, FTAస్లో, PTSలో ముందుంటే కానీ మనం ఆర్థిక వృద్ధి పూర్తి స్థాయిలో సాధించలేం. డెంగ్ జియాఓపింగ్ అనే ఒక గ్రేట్ చైనీస్ పర్సన్, చైనీస్ థింకర్, చైనీస్ లీడర్ ఒక మాట చెప్పారు, నో కంట్రీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ కెన్ ప్రాస్పర్ విత్ ఎ క్లోజ్డ్ డోర్ పాలసీ. ఈ ఆధునిక ప్రపంచంలో ఏ దేశం కూడా తలుపులు మూసుకుని కూర్చుంటే బాగుపడదు అని చెప్పి. సో ఇండియా కూడా నాకు ఇది నచ్చలేదు, ఇది గిట్లేదు అనకుండా ఇండియా హ్యాస్ టు ప్రోయాక్టివ్లీ వర్క్. అవసరమైతే కొంచెం ముందుకెళ్ళైనా సరే తన పరంగా డీల్స్ కుదుర్చుకోవడం చాలా అవసరం.